ఛానల్ సో నైట్ రివ్యూ చేయలేదండి. ఆల్రెడీ నిన్న బాగా వీడియోస్ పెట్టాను. దానివల్ల ఏంటంటే నోటిఫికేషన్ రాదు, పుష్ అవ్వదన్నమాట. అది పుష్ అవ్వకపోతే అది అసలు ఒక్క వ్యూ కూడా రాదు. ఎందుకంటే స్టార్టింగ్ రివ్యూస్ కాబట్టి. లాస్ట్ టైం చాలా కష్టపడ్డాను, ఈ ఇయర్ కూడా కష్టపడుతున్నాను. కొంచెం మాలాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, వీలైతే హైప్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. మంచి మంచి అప్డేట్స్ ఉన్నాయి. యాక్చువల్గా నిన్న అసలు ఎంత అంటే డీమాని టార్గెట్ చేయడం కానీ, ఆ బాండింగ్స్ గురించి కానీ, అలాగే మనకు తనుజ పవన్ కళ్యాణ్ గురించి కానీ, తనుజకి పవన్ కళ్యాణ్ వీడియో ఎందుకు చూపించాడు, డిమాండ్ని ఎందుకు టార్గెట్ చేశాడు, అలాగే భరణికి ఇచ్చి పడేసిండు, అలాగే శ్రీజకు మాస్ ఎలివేషన్ అబ్బా నాగ్ సారు. కానీ ఇచ్చినట్టే ఇచ్చి పాపం వెళ్ళిపోయింది. మా నాగ్ సార్కి తెలియదు అనుకుంటా శ్రీజని సెలెక్ట్ చేస్తారని. సో అట్లా అయిపోయింది అనమాట. సో అలాగే ఈరోజు సండే అప్డేట్స్ కూడా మాట్లాడుకుందాము. లాస్ట్ ఎలిమినేషన్ రౌండ్లో సుమనన్న శ్రీజ ఉన్నారంట. సో సుమనన్నకి ఎక్కువ ఓట్స్ వేసారంట వైల్డ్ కార్డ్స్. అదేంటో కూడా డిస్కస్ చేద్దాం. అలాగే నా ఇన్స్టా ఉంటుంది, నీకు డైలీ 4-5 వీడియోస్ వస్తుంటాయి. మీకు ఈజీగా రివ్యూ వినాలనుకుంటే అక్కడికి రండి. అలాగే స్టోరీస్ కూడా పెడుతూనే ఉంటాను, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో మాట్లాడుకుందాము. మనకు పవన్ కళ్యాణ్ పడాల వీడియో తనుజాకి ఎందుకు చూపించాడు, అక్కడ నిజంగానే డీమాన్ సైగ చేసిండా, మన పవన్ కళ్యాణ్కి డీమాన్కి ఫ్రెండ్షిప్పే లేదు కదా అంటారు కొంతమంది. కొంతమంది అంటే ముందు నుంచి బాండింగ్ ఉంది, ముందు నుంచి వాళ్ళు కలిసి ఆడారు, కలిసి మాట్లాడుకున్నారు, కలిసి ఫ్రెండ్షిప్ చేశారని కొంతమంది అంటున్నారు. అక్కడ ఒకరికి ఎందుకు వీడియో చూపించాడు అంటే అది కూడా చెప్తా. ఎందుకంటే ఒక్కరికే వీడియో చూపిస్తే అక్కడ ఓన్లీ తనుజ క్యాప్టెన్ అవ్వాల్సింది పవన్ కళ్యాణ్ అయ్యాడు. పోనీ అందరికీ చూపిస్తామన్నా కూడా అక్కడ రియల్గా మాట్లాడుకున్నది లేదు. ఒట్టి సైగలు, ఒట్టిగా కాలు ఊపుండొచ్చు కదా, అసలు చూసి ఉండకపోవచ్చు కదా. మళ్ళీ ఇట్లా కాలు ఊపిన సైడు ఇద్దరు ఉన్నారు కదా, తనుజ భరణి కూడా ఉన్నారు కదా, భరణి గారు ఒక్కడే లేడు కదా అక్కడ కూర్చున్న సైడు. సో ఇలాంటి డిబేట్ వస్తుంటుంది బాగా, అది నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే నువ్వు ఎంత చూసినా కూడా ఒట్టి ఊపుతుండే, ఇటోసారి ఊపుతుండు, ఇటోసారి ఊపుతుండు, 2-3 యాంగిల్స్ తిప్పుతున్నాడు అక్కడ. అది ఎలా నిరూపిస్తారు బిగ్ బాస్? మాట్లాడుకుంటేనేమో ఇట్లా సైకిల్ చేసుకుంటేనేమో చెప్పొచ్చు, కాలు చూపించి అక్కడ నిరూపించలేము. ఇక్కడ తనుజకి ఏంటంటే ఏదో ఒక చిన్న తనుజకి పవన్ కళ్యాణ్ చిచ్చు పెట్టాలా, వాళ్ళిద్దరు బాండింగ్ చెడగొట్టాలా. ఎందుకంటే తనుజ ఎవరు ఎన్ని చెప్పినా పవన్ కళ్యాణ్ గురించి నమ్మట్లేదు కదా. నమ్మకపోయేసరికి మరి అదే శ్రీజ వీడియో ప్లే చేశాడు, శ్రీజ ముందు వచ్చింది, ఆ వీడియో ప్లే చేశాడు. అది ఎందుకు చూడడానికి అందరూ నమ్మేట్టుగా ఉంది, ఇది అందరూ నమ్మేట్టుగా లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఒపీనియన్స్ ఉన్నాయి అక్కడ. చూపించడం అనేది ఒపీనియన్స్ ఉన్నాయి. ఒక్క తనుజకి చెప్తే బాగుంటుంది అన్నట్టుగా చెప్పాడని నాకు అనిపించింది. సో చీటింగ్ చేసి క్యాప్టెన్ అయ్యాడా అన్నట్టుగా ఏదో ఒకటి చేశాడు అనిపించింది. మరి నీకు పవన్ కళ్యాణ్ చెప్పలేదా అంటే చెప్పలే. అసలు పవన్ కళ్యాణ్ ఏమి ఆలోచన చెప్పాడు. మళ్ళీ ఇక్కడ దివ్య పేరు చెప్పకుండా భరణి గారి పేరు ఎందుకు చెప్పాడు? ఎందుకంటే దివ్య రాగానే నిన్ను వరస్ట్ ప్లేయర్ ఇచ్చింది, అంతకుముందు వచ్చేసి నువ్వు సరిగా ఆడట్లేదు, ఏం ఆడట్లేదు అని చెప్పింది. వచ్చి రాగానే మరి దివ్యాన్ని కూడా అనుకోవచ్చు కదా, భరణి గారిని ఎందుకు అనుకున్నాడని డౌట్. సో ఇలాంటి ఇన్ని రకాల డౌట్స్ ఉన్నాయన్నమాట. సో ఇన్ని రకాల డౌట్స్లో డీమానే హింట్ ఇచ్చాడు అన్నట్టుగా క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్తో చూస్తూ ఉంటారు. కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమో అసలు వాళ్ళకి ఫ్రెండ్షిప్పే లేదంటారు. పవన్ కళ్యాణ్ కాకుండా వేరే వాళ్ళు ఏమనుకుంటారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానంతా వీడంతా చీటింగ్ ఆడు, అక్కడ శ్రీజ రావాల్సింది, ఇక్కడ కూడా వీడు ఏదో చీటింగ్ చేశాడు అని చెప్పేసి ఇట్లా మాట్లాడుకుంటారు. సో నాకు అనిపించింది ఏంటంటే పవన్ కళ్యాణ్ అంత స్ట్రాటజీస్ ఆలోచించే రకం కాదని నాకు అనిపించింది. కానీ చాలాసేపు ఆలోచించాడు, భరణియా దివ్యనా భరణియా అంటే అక్కడ సైగా చేసేసుకొని. కానీ ఎందుకో భరణి గారే చేశాడని చెప్పేసాడు. ఇంకా మనం ఏం చెప్పలేము అబ్బా. ఇది తనుజ ఒకవేళ పర్సనల్గా అడిగితే ముందుకు రావచ్చు ఈ విషయం అనిపించింది నాకు. ఇంకొకటి, డీమాన్ అయితే చాలా టార్గెట్ చేశాడబ్బా. డీమాన్ అయితే ఎందుకంటే రీతిని ఏమన్నాడా, అసలు మాడుచుకొని కూర్చుంటావు, ఇవన్నీ పక్కోళ్ళకు దివ్యకు భరణికి అందరికీ చెప్తున్నావు రీతు గురించి, అది నాకు నచ్చలేదు అని చెప్పేసి అంటాడు. యాక్చువల్గా ఇక్కడ పవన్ కళ్యాణ్ని తనుజ ఇంకా చాలా అరుస్తుంది. మరి ఆ మాట చెప్పాడే అక్కడ ఎందుకు అన్నాడే, ఇక్కడ ఎందుకు డీమాన్ ఎంతగానం టార్గెట్ చేస్తున్నాడు? డీమాన్ పాపం అంతసేపు 1-2 గంటల బాత్లో కూర్చుంటాడు, టబ్బులో అందులో పడుకుంటాడు, ఆయనకి ఎవరు హెల్ప్ చేయడు. అక్కడ అప్రిషియేషన్ లేదు. అక్కడ డీమాన్కి అన్యాయం జరిగింది భరణి గారు, అక్కడ అప్రిషియేషన్ లేదు, ఇక్కడ అప్రిషియేషన్ లేదు. రీతు కోసం ఇది అవుతున్నాడు, రీతుకు ఏడ్చుకుంటూ కూర్చుంటారు. రీతు మీరిద్దరు టీం కదా, మీరిద్దరు ఒకటి కదా. ఇక్కడ ఎందుకో నాకు డౌట్ వస్తుంది బ్యాక్ ఎండ్. ఇక్కడ మన డీమాన్కి ఇట్లా టార్గెట్ చేస్తే డీమాన్కి బయట ఓటింగ్ పెరగాలి. ఓటింగ్ లేదు, ఆయన ఆటకు తగ్గ ఓటింగ్ లేదు కాబట్టి ఓటింగ్ పెరగాలి ఏమన్నా ఆలోచించారా?
బిగ్ బాస్ టీము మేనేజ్మెంట్ మేబీ అలా కూడా జరిగి ఉండొచ్చు. అలా జరగడం వల్ల డీమాన్కి కొంచెం తొక్కినట్టు మాట్లాడితేనే, ఎప్పుడు కూడా హోస్టు తొక్కేస్తే బయట జనాలలో ఇదైపోతారు. అప్పుడు మనకి సన్నీకి కానీ సోహెల్కి కానీ చాలామందికి అగ్రెషన్ ఉన్న పర్సన్ని ఇట్లా ఇది చేస్తుంటే బయట ఓటింగ్ పెరుగుతుంది. ఇలా కూడా ఆలోచించి మేబీ చేయొచ్చు. డిమాండ్కి తగ్గ అప్రిషియేషన్ లేకపోతే ఖచ్చితంగా బయట జనాలలో సానుభూతి వచ్చేసి ఓట్స్ వేస్తారని మేబీ అలా జరిగి ఉండొచ్చేమో, చెప్పలేము. కానీ ఇక్కడైతే టార్గెట్ చేసినట్టుగా క్లియర్గా కనబడుతుంది. అలాగే భరణి గారు ఇక ముందు బంధాల నుంచి విముక్తుడవుతాడా? ఎందుకంటే మంచి హింట్స్ వచ్చాయి. ఇక్కడ యూకే నుంచి వచ్చిన అమ్మాయితో బాగా చెప్పించాడు. మీరు ఇట్లాంటి బాండ్లు పెట్టుకుంటే మాకు అవసరం లేదు, మమ్మల్ని పంపించేస్తామని క్లియర్గా చెప్పేసింది. అలాగే దివ్య కూడా బాగా ఆలోచిస్తుంది కాబట్టి దివ్య కూడా దూరం అవుతుందా? ఇంకొకటి, ఆ పవర్ స్టార్లో భరణి గారు దివ్య తీసేయకుండా తనుజ తీసేస్తాడు. ఎందుకు అంటే తనుజ అంటే నచ్చట్లేదు ఈయనకి. దివ్య అంటేనే నచ్చుతుంది, తనుజ అంటే నచ్చట్లేదు. ఏదో పైకి నానా అన్నదన్న ఇదితో తప్ప నచ్చట్లేదు. మనకు స్టార్టింగ్ ఎపిసోడ్ అదే చూపిస్తారు. తనుజ దగ్గరికి వెళ్ళి నువ్వు స్నేహం చేసిన వాళ్ళను, హెల్ప్ చేసిన వాళ్ళని మర్చిపోయి వేరే వాళ్ళకు మద్దతు ఇస్తున్నావు అన్నట్టుగా స్టార్టింగ్లో మాట్లాడుకుంటారు. ఇమ్ము భరణి కూడా అదే మాట్లాడుకుంటారు. ఇమ్ము కూడా నాన్నగారు ఒక్కడే హెల్ప్ చేసిండు, నేను చేయలేదని చెప్పేసి నన్ను కూడా అంటుంది. నేను పక్కనున్న తనుజ బాతులు టబ్బులో నీళ్ళు పోయకుండా నేను అంత దూరం నడిచి వెళ్ళాను, నా నడుములు పడిపోయాయి, అది కూడా చెప్తాను మనకు నిన్న. సో నువ్వొక్కడివే హెల్ప్ చేసావు, యాక్చువల్గా తనుజ నాకు బయట నుంచి ఫ్రెండ్, మేము బాగానే ఉంటామని చెప్పేసి ఇట్లా మాట్లాడతాడు. వాళ్ళకిద్దరికి ఎప్పుడు తనుజ గురించి బ్యాక్ మాట్లాడుకుంటారు. మీరు ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేయండి. రాము ఇష్యూ జరుగుతుంది కదా, అప్పుడు కూడా బ్యాక్ మాట్లాడుకుంటారు, బ్యాక్ పిచ్చింగ్ చేస్తారు తనుజ గురించి. తనుజ నచ్చట్లేదు యాక్చువల్గా వీళ్ళకి, ఏదో పైకి ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అనిపించింది నాకు. భరణికి అయితే లిటరల్లీ దివ్యకి సపోర్టు. దివ్య చిన్నపిల్ల, దివ్య 10 ఏళ్ళ పిల్ల. ఇమ్ము కూడా దివ్య చిన్నపిల్ల, పాపం చిన్నపిల్ల అంటారు ఓకే. సో దివ్య బ్రాడ్ మైండెడ్, తనుజ బ్రాడ్ మైండెడ్ కాదు. ఇవన్నీ నిన్న కూడా తనుజ క్లియర్గా అర్థం కావాలి. ఇప్పటికైనా బంధాల నుంచి విముక్తురాలు అవ్వాలి. ఇక్కడ భరణి గారు ఏమంటాడు, పోయి తనుజ మైండ్ సెట్ చిన్న అరుస్తుంది, గట్టిగా చేస్తుంది, మీకు పవర్ అవసరం వస్తే ఏం చేస్తుందో, ఎవరిని హెల్ప్ చేస్తుందో మేమంతా ఆలోచించదు అని చెప్పేసి దివ్య వచ్చి తనుజ తీసేస్తాడు. మరి ఇక్కడ తనుజకు కూడా ఇచ్చేసినట్టే కదా. వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఖచ్చితంగా గొడవలు పెద్దగా అవుతాయేమో అనిపిస్తుంది నాకు ముందు. ఎందుకంటే ఈమె ఇచ్చేసాడు, తర్వాత ఎలాగైనా తెలుస్తుంది. అక్కడ దివ్య కాకుండా తనుజకి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాడు. ఈ దివ్య ఏంటంటే చాలా మాట్లాడుతుంది భరణి గారితో, మిమ్మల్ని తప్ప నేను ఎవరిని నమ్మను. తనుజ లైట్ ఆఫ్ చేసిన రోజు టాస్క్లో కూడా తనుజ మీద పిచ్చిగా చేస్తుంది, పిచ్చిగా మాట్లాడేస్తుంది దివ్య. నిమ్ముతో కానీ భరణితో కానీ నేను అంతగానం హెల్ప్ చేశాను, నా హెల్పింగ్ మర్చిపోయి ఇంకా నా లైట్ ఆఫ్ చేసేసింది. నేను అంతకుముందు వాటర్ టాస్క్లో కూడా, పూల్ టాస్క్లో కూడా నేను అంత హెల్ప్ చేశాను మర్చిపోయి మళ్ళీ నా లైట్ ఆఫ్ చేసింది అని చెప్పేసి బాగా ఎక్కిచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఇమ్ముకి కూడా నచ్చదు. ఇమ్ము పవన్ కళ్యాణ్, మరి పవన్ కళ్యాణ్ వల్లే కదా ఇమ్ముకు నిన్న పవర్ స్టార్ వచ్చింది. అంటే పవన్ కళ్యాణ్ తాట్లో కూడా భరణి అంటే నచ్చదు, ఎలాగో నాకే ఉంచుతాడు అని చెప్పేసి మంచిగా తెలివిగా రాముని పంపించకుండా పవన్ కళ్యాణ్ పంపించేస్తాడు. ఇక్కడ కూడా ఇమ్ము టాలెంటెడే కదా. కానీ ఇమ్ము రెడ్ టీంలో ఉన్నప్పుడు ఇమ్ము పవన్ కళ్యాణ్ బాగా ఆడారు, అప్పుడు మంచిగానే ఉన్నారు. ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే నచ్చట్లేదు, ఎందుకంటే బయట నుంచి వచ్చిన హింట్స్. దివ్య వచ్చి కొంచెం చెప్పుకుంటుంది, వీళ్ళ ఆట బాగాలేదు, వీళ్ళ కోటింగ్ లేదు అని చెప్పేసి వీళ్ళు ఇమ్ము కూడా శ్రీజాని క్లియర్గా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసినట్టుగా మాట్లాడుతుంటాడు, బ్యాక్ పిచ్చింగ్. మీకు అర్థమవుతుందా? వీళ్ళు సైలెంట్ కిల్లర్స్ ముగ్గురు, దివ్య అయినా భరణి అయినా ఇమ్ము అయినా. ఇమ్ము సంజన గారి బాండింగ్ సూపర్ సూపర్ అంటే సూపర్. ఇంకొకటి మళ్ళా రాము క్యాప్టెన్సీ గురించి సంజన గారు మాట్లాడి ఇదంతా మీకు తెలిసిందే ఆ విషయము. ఇంకా ఇష్యూస్ పాపం సంజన ఫ్లోరాకి బ్లాక్ స్టార్స్ ఇచ్చేశారు, ఎందుకంటే వాళ్ళకు కావాలనే ఇక్కడ ఫ్లోరా గారిని పంపించాలన్న ఉద్దేశంతో ఇదంతా జరిగిందనమాట. ఫ్లోరా గారికి బ్లాక్ స్టార్ ఇచ్చి 2 వీక్స్ నామినేట్ చేసామని పంపించేద్దామని ఫిక్స్ అయ్యారు. అందుకే ఎవిక్షన్ బోర్డ్స్ కూడా వాళ్ళిద్దరికీ వచ్చాయి. ఇంకొకటి ఇమాన్యుయల్కి పవర్ స్టార్ వచ్చింది, రీతును సేవ్ చేసేస్తాడు. సో దానివల్ల రీతు లక్కీ గర్ల్ అనమాట. పాపం శ్రీజాకి ఏందేమో గాచారం బాగాలేదు. సుమన్ అన్నకి ఆ వచ్చిన వైల్డ్ కార్డ్స్ టాస్క్ పెడతారంట, ఆ టాస్క్లో ఏదో అవుతుంది. ఇంకా డిమాండ్ సేవ్ అయిపోతాడు, సంజన గారు కూడా ఓటింగ్తో సేవ్ అయిపోతారు. ఇక లీస్ట్లో సుమన్ అన్న శ్రీజ ఉంటారట.
సుమన్ అన్నకి 4 ఓట్లు వచ్చాయట, శ్రీజకి 2 ఓట్లు వచ్చాయట. ఆ ప్రకారం వెళ్ళిపోయింది శ్రీజ. 5 స్టార్ అంటూనే 5 స్టార్ ఇది చేసేసారు. వైల్డ్ కార్డ్స్ ఏమనుకున్నారంటే నేను చెప్పనా, మంచి పోటీ మంచి స్మార్ట్ ప్లేయర్ అనుకొని తీసారా లేదా ఆత్మ ప్రేతాత్మ షాకిని డాకిని ఇవి చూసి తీస్తారా? ఎందుకంటే వీళ్ళు షో ఫాలో అయ్యి ఉండరు. పక్క షో ఫాలో అయ్యి ఉంటే తెలిసేది. కొన్ని ట్రోల్స్, కొన్ని మీమ్స్, కొన్ని చూసి వచ్చారేమో, మేబీ తెలీదు. లేదంటే స్మార్ట్ ప్లేయర్ అయినా లేదంటే వర్స్ట్ ప్లేయర్ అయినా తీసి ఉంటారు. సుమన్ అన్న నుంచి ఏమి ఉండదు, వీళ్ళకి పోటీ ఉండదు, సైలెంట్గా, మళ్ళీ సెలబ్రిటీ కాబట్టి అలా కూడా చేసి ఉండొచ్చు. ఏదైనా జరగచ్చు. ఒకదైనా శ్రీజ రీఎంట్రీ ఉంటుందా చెప్పలేము, ఎందుకంటే ఓటింగ్ ద్వారా కాదు కదా, వైల్డ్ కార్డ్స్ ద్వారా వెళ్ళిపోయింది కాబట్టి శ్రీజ రీఎంట్రీ ఇప్పిస్తారా చెప్పలేము, అది కూడా జరగచ్చు. సో ఓవరాల్గా ఎపిసోడ్లో అందరికీ అన్ని హింట్స్ వచ్చాయి. నిన్న నాకు సార్ హోస్టింగ్ సూపరో ప్రతి పాయింట్ వచ్చేసాడు, ప్రతి పాయింట్ మాట్లాడాడు అనిపించింది నాకు. సో మీకు కూడా అదే అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అలానే ఇన్స్టా లింక్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.